హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. స్ట్రైట్నర్ని యూజ్ చేసుకొని హెయిర్ స్ట్రైట్నింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నానండి. సో మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా మన టాపిక్ విషయానికి వస్తే, ఇదైతే హెయిర్ స్ట్రైట్నింగ్ చేసిన తర్వాత క్లిప్ అండి. నార్మల్గా అయితే నా హెయిర్ ఇలా ఉంటుంది. సో నేను స్ట్రైట్నింగ్కి ముందు హెడ్ బాత్ చేస్తాను. తర్వాత హెయిర్ డ్రై చేసిన తర్వాత నీట్గా హెయిర్ అంతా కోమ్ చేసి స్ట్రైట్నింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తానండి. సో ముందైతే నీట్గా హెయిర్ అంతా కోమ్ చేసేసి చిక్కులన్నీ తీసేస్తున్నాను. సో ఇప్పుడు హెయిర్ని వెనకాల కొంచెం వదిలేసి మిగతా హెయిర్ అంతా పైకి టై చేసేస్తున్నాను. బన్ వేసేసి క్లిప్తో సెక్యూర్ చేస్తున్నానండి. సో ఇలాగ మనం 4 లేయర్స్గా తీసుకుంటాము హెయిర్ని. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి హెయిర్ ఎక్కడ కూడా చిక్కు పడకుండా నీట్గా ఉంటుంది. అండ్ అలాగే ఎంత పెద్ద హెయిర్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా స్ట్రైటన్ చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్ అనమాట. సో కొంచెం హెయిర్ వెనకాల వదిలేసాను. ఇప్పుడు ఈ హెయిర్ని కూడా 2 పార్టీషన్గా డివైడ్ చేశానండి. సో ఇప్పుడు జుట్టుకి అలోవెరా జెల్ అప్లై చేస్తున్నానండి. సో ఇదేంటంటే హీట్ నుంచి మన జుట్టుని ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ అలాగే మాయిశ్చరైజ్ చేస్తుంది, న్యాచురల్ షైన్ని ప్రొవైడ్ చేస్తుందండి మన జుట్టుకి. సో కొంచెం తీసుకొని ఇలాగా కొంచెం జుట్టుకు అప్లై చేస్తూ స్ట్రైటన్ చేసుకోవాలి. సో నేను ఎప్పుడు కూడా ఎలాంటి స్ప్రేస్ కానివ్వండి, సీరమ్స్ కానివ్వండి అప్లై చేయను. అలోవెరా జెల్ అప్లై చేసి స్ట్రైటన్ చేస్తాను. సో డ్రై హెయిర్తో ఎప్పుడు మనం స్ట్రైటన్ చేయకూడదండి. సో ఇలాగ జెల్స్ కానివ్వండి, హీట్ ప్రొటెక్షన్ స్ప్రేస్ కానివ్వండి యూస్ చేయాలి. నేను ఇక్కడ నోవా స్ట్రైట్నర్ యూస్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి మింత్రాలో తీసుకున్నాను, చాలా బాగుంది. అండ్ దీనికి ఒక లాక్ సిస్టమ్ కూడా ఇచ్చారు. ఆ రెడ్ బటన్ని పైకి ప్రెస్ చేస్తే లాక్ అవుతుంది, కిందకి ప్రెస్ చేస్తే అన్లాక్ అవుతుంది. సో చాలా బాగుంది అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ. అండ్ ఇక్కడ నేను టెంపరేచర్ సెట్ చేస్తున్నానండి. మనం టెంపరేచర్ సెట్ చేసి ఒక 1 మినిట్ పక్కన ఉంచిన తర్వాత యూస్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ 200 డిగ్రీస్లో పెట్టాను. ఇది మామూలుగా 160 నుంచి 220 వరకు ఇచ్చారు. సో నేను ఇక్కడ 200లో సెట్ చేశాను. సో ఇక్కడ నేను హెయిర్ని మళ్ళీ 2 పార్టీషన్స్ కింద తీసుకొని ఇలాగ 2 సెకండ్స్ ఉంచుతూ మామూలుగా కింద కానేస్తున్నాను. సో ఇలాగ కొంచెం హెయిర్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా అవుతుంది. ఎక్కువ హెయిర్ తీసుకుంటే మనకి లేట్ ప్రాసెస్ ఉంటుందండి. సో అందుకని కొంచెం హెయిర్ని తీసుకుంటే నీట్గా వస్తుంది అండ్ అలాగే ఈజీగా వస్తుంది. సో చూస్తున్నారు కదా, మళ్ళీ వెనక లేయర్ని కూడా సేమ్ అలాగే ఇలాగా స్ట్రైట్నర్ని గట్టిగా ప్రెస్ చేసి కింద కనాలి. 2 సెకండ్స్ ఉంచుతూ, మరీ ఎక్కువ టైం కూడా మనం ఉంచకూడదండి. సో హెవీ హీట్ అయిపోతుంది. సో అంతా కలిపి మళ్ళీ ఒకసారి చేసేస్తున్నాను. మన హెయిర్ టైప్ని బట్టి టైం పడుతుందండి. సో ఎక్కువ కర్లీగా ఉంటే ఎక్కువ టైం పడుతుంది, నార్మల్గా ఉంటే తొందరగానే అయిపోతుంది. సో నాకు వెనకాల హెయిర్ చాలా కర్లీగా ఉంటుంది కాబట్టి కొంచెం టైం ఎక్కువే పట్టింది. సో డిఫరెన్స్ చూస్తున్నారు కదా స్ట్రైట్నింగ్ చేసిన హెయిర్కి చేయని హెయిర్కు. సో ఇటువైపు కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తున్నాను. సో మరీ ఎక్కువసేపు ఉంచకూడదండి స్ట్రైట్నర్ని జుట్టు పైన. 2 సెకండ్స్ ఉంచుతూ మూవ్ చేయాలి, లేదంటే హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది ఆ హీట్కి. సో చూస్తున్నారు కదా, 2 లేయర్స్గా డివైడ్ చేసేసుకొని సేమ్ ప్రాసెస్ ఇటువైపు కూడా కంప్లీట్ చేస్తున్నాను. సో నార్మల్గా నేను డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేద్దాం అనుకున్నాను. కాకపోతే మా కింద ఫ్లాట్లో వర్క్ జరగడం వల్ల సౌండ్స్ వస్తున్నాయండి. దానివల్ల నేను ముందు వీడియో షూట్ చేసి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఇంకా స్ట్రైట్నర్ విషయానికి వస్తే, ఇది నేను మింత్రాలో తీసుకున్నాను, చాలా బాగుంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. 600 to 700 మధ్యలో ఉంటుంది దీని కాస్ట్. సో నేను ఎప్పుడో కానీ స్ట్రైట్నర్ యూజ్ చేయను. సో అప్పుడప్పుడు యూజ్ చేసే వాటికి
ఎక్కువ డబ్బులు వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. సో దానివల్ల నేను చీప్ అండ్ బెస్ట్లో తీసుకున్నాను అనమాట. సో నోవా బ్రాండ్ చాలా బాగుంది. కావాలంటే మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్టెప్ అండి. సో సెకండ్ స్టెప్కి కూడా నేను హెయిర్ తీసుకున్నాను, తర్వాత కొంచెం అలోవెరా జెల్ తీసుకున్నాను, అప్లై చేస్తున్నాను. సో ఇలా అప్లై చేయడం వల్ల మనకి హెయిర్ అనేది ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వదు, డీప్ మాయిశ్చర్ అవుతుందండి మనకి అలోవెరా జెల్ అప్లై చేయడం వల్ల హెయిర్ అనేది. సో హీట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది మనకి ఈ జెల్. సో నేను ఆయిష్ది యూజ్ చేస్తున్నాను, మీరు ఆయిష్ అనే కాదు ఏది ఉంటే అది అప్లై చేయొచ్చు. సో మనకి న్యాచురల్ షైన్ వస్తుంది. సో మీరు ముందుకి ఇప్పుడు స్ట్రైటన్ అయిపోయిన తర్వాత చూస్తే కనుక తేడా అనేది తెలుస్తుంది. నేను ఎలాంటి స్ప్రేస్ సిరమ్స్ యూజ్ చేయనండి, అలోవెరా జెల్ మాత్రమే యూజ్ చేస్తాను ఎప్పుడు స్ట్రైట్నింగ్ చేసుకున్నా కూడా. సో స్ట్రైట్నర్ని యూజ్ చేసి కర్ల్స్ ఎలా చేయాలో అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ సెకండ్ స్టెప్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు థర్డ్ స్టెప్ అనమాట. సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. జెల్ అప్లై చేసుకొని స్ట్రైటన్ చేసేసుకో. సో మనకి థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. సో ఇప్పుడు ఫోర్త్ స్టెప్. సో ఫోర్త్ స్టెప్లో లెఫ్ట్ వైపుకి కొంచెం హెయిర్, రైట్ వైపు కొంచెం హెయిర్ తీసుకున్నాను, మళ్ళీ జెల్ అప్లై చేస్తున్నాను. సో ఒకసారి హెయిర్ అంతా నీట్గా కోమ్ చేసేస్తున్నాను. సో రైట్ వైపు కంప్లీట్ అయిపోయిందండి. సో లెఫ్ట్ వైపు కూడా నేను కంప్లీట్ చేశాను. అండ్ ఇప్పుడు హెయిర్ అంతా నీట్గా సెట్ చేసుకున్నానండి. సో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. అండ్ కొంచెం హెయిర్ తీసుకొని జెల్ అప్లై చేసుకున్న తర్వాత స్ట్రైట్నర్ని గట్టిగా మూవ్ చేస్తూ 2 సెకండ్స్ పాటు ఉంచుతూ కిందకి మూవ్ చేయాలండి. ఎక్కువసేపు ఉంచకూడదు, దానివల్ల హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది. చూసారు కదా ముందుకి ఇప్పటికీ తేడా అనేది. షైన్ చాలా బాగుంటుందండి అలోవెరా జెల్ అప్లై చేయడం వల్ల. నేనైతే ఎప్పుడు ఎలాంటి స్ప్రేస్ సిరమ్స్ యూజ్ చేయను. సో హెయిర్ అంతా మొత్తం ఒకసారి కోమ్ చేసేసుకొని మనకి ఎలా కావాలంటే అలా సెట్ చేసేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేసిన వెంటనే చిన్న బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల ముందు నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. అండ్ ఈరోజు వీడియో అయితే ఇదే అండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.